ఎవ్వడు ఇక్కడ రాజకీయాలు చేస్తలేరు. రాజకీయాలన్నీ చేస్తుంది ఏ పార్టీ? బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ. ఓ పక్కన మీరు చూసినట్టయితే బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళను తిడుతూనే ఉన్నారు. ఆ రోజు బయటికి రాని వాళ్ళందరూ ఈ రోజు వచ్చి మాట్లాడడం ఏంటి? నువ్వు కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే సింగిల్గా పోరాదైనా 100 మందిని వేసుకొని పోయి పోలీస్ స్టేషన్ పైన అటాక్ చేయడం ఏంది? నిబంధనల ప్రకారం ఎవరైనా సరే రూల్ పొజిషన్ ప్రకారం నడిస్తే మీకు కూడా బాగుంటుంది, వాళ్ళకు కూడా బాగుంటుంది. వాళ్ళకేమైనా పని లేకనా మీ మీద కేసులు పెట్టడానికి? బందిపోటు రాష్ట్ర సమితి అని నేను ఎందుకన్నాను బీఆర్ఎస్ వాళ్ళని? ఆ రోజు మా మీద పెట్టిండ్రు, ఈ రోజు సైమెంటేనియస్గా మీ మీద పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారు? మేము నిబంధనలను కాదనకుండా ఇదే గేటు దగ్గర మమ్మల్ని ఆపిన రోజులు మీరందరూ చూసినారు. బయట మా గొంతు కూడా వినిపించలేని పరిస్థితి ఆ రోజు. కానీ ఈరోజు ఒకడో కంప్లైంట్ ఇవ్వు, మాట్లాడు, ఏ ఎస్హెచ్ఓ అన్నా సరే మిమ్మల్ని పిలిచి ఆహ్వానించి కూర్చోబెడతారు. మిమ్మల్ని అందరినీ రమ్మంటున్నారు, అసెంబ్లీకి కూడా రమ్మంటున్నారు. ముఖ్యమంత్రి గారు మీ సమస్యలు ప్రశ్నించమంటున్నారు. ఇదేం గుండాయిజమయ్యా? మాట్లాడితే కొడతా అంటారు, కొట్టిపిస్తా అంటారు. ఈరోజు అందరినీ మహిళలను పెట్టి నూకిస్తున్నారు, మహిళలతో దిట్టిస్తున్నారు. ఆ రోజు మహిళల గురించి చిత్తశుద్ధి లేని వాళ్ళు ఈ రోజు మహిళల గురించి మాట్లాడడం మాత్రం విటూరం. పాపం వాళ్ళ చెల్లెమ్మ కూడా అంతనే. మరి ఈరోజు లిక్కర్ స్కామ్ ఒక పక్కన జరుగుతున్నది. మీ ఆధారాలు ఏం దొరికింటే మీరు అన్ని రోజులు జైల్లో కూర్చున్నారు అనేది కూడా చెప్పాలా? సో ఎవరిక్కడ పునీతులు కాదు. కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, కుట్రపూరితమైన రాజకీయం ఎవరు చేసినా నిబంధనల అగేన్స్ట్గా ఎవరు కూడా వాళ్ళ పనులు అడ్డుకుంటే ఖచ్చితంగా పోలీస్ ఆఫీసర్స్ కేసు పెడతారు. మీరు ఇచ్చిన హామీలలో తులం బంగారం మహిళలకు 9,500 నెలకిస్తారన్న హామీ ఏమైందనేసి అది కూడా విమర్శిస్తున్నారు. 9.5 సంవత్సరాలు వీళ్ళేం బీకిందని చేసుకున్నారు. మరి వీళ్ళే ఏమి చేసిందని వాళ్ళు సంబరాలు చేసుకున్నారు. మరి మాకు అప్పులు కుప్పలు తెచ్చిపెట్టినని సంబరాలు చేసుకుంటున్నా. మరి ఆ రోజు తెలంగాణ ప్రజలకి ఉన్న భూములన్నీ అమ్మేసి ఆడ తీసుకపోయి వాళ్ళకి రైతు భరోసాలు అవి వేసిను. ఆ నెత్తిలో అప్పుల కుప్పలన్నీ ఇప్పుడు మా నెత్తి మీద తెచ్చిపెట్టిను. నెత్తికి 2 లక్షలు అప్పు పెట్టిపోయిన వాళ్ళు ఈరోజు మేము సంబరాలు చేసుకుంటే మాట్లాడడం విట్టూరంగా లేదు. రమ్మని ఏ కేటీఆర్ కానీ హరీష్ కానీ కల్వకుంట్ల కవితమ్మని రమ్మని కూర్చోబెడతా. నేను బస్సులో ఫ్రీ బస్సు తిరుగు. మరి మీ నాయన కానీ నువ్వు కానీ మరి నువ్వు ఎందుకు పెట్టలేదు? ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మహిళల పైన చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు ఫ్రీ బస్సే కానీ ఆ రోజు రేషన్ కార్డులే కానీ ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నా. ఇప్పుడు ఇంతమందికి మేము ఈరోజు రైతు రుణమాఫీ చేసినామంటే మరి మీరేం చేసినారు? వాళ్ళకి ఏమి ఇచ్చినారు, ఏం మాఫీ చేసినారు చూపించండి. లెక్కలు మాట్లాడండి. అసెంబ్లీకి వచ్చి మాట్లాడకుండా ఇంట్లో కూర్చొని ఫామ్ హౌస్లో గడికి చిత్తం గాడిది రోగం అని ఒక్కొక్క మాట మాట్లాడి ఈరోజు బయటికి వెళ్ళేసి మాట్లాడడం అది పద్ధతి కాదు అని చెప్తా. వీళ్ళ దాంట్లో సర్వనాశనం చేసిపోయిందంటే బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు తెలంగాణ ప్రజలు గమనించాలి. మన నెత్తుల మీద అప్పులు, మన పిల్లలు చదువుకోకుండా ఫీ రియంబర్స్మెంట్ లేకుండా చేసింది, సీఎం రిలీఫ్ ఫండ్ కూడా దొబ్బేసి తిన్నది ఘనత కూడా వీళ్ళదే. ఈరోజు కార్పొరేటర్ హాస్పిటల్లో మంచి వైద్యం ఇప్పించడానికి మేము రాజీవ్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొచ్చాం. ఈరోజు 0 యూనిట్లు అంటే మీరు చెప్పినట్టయితే నేను ఒకటే మాట చెప్తున్నా, గోషామైల్కి రండి, నేను ఏ రోజు 200 యూనిట్లు మాఫీ చేసి 0 బిల్ ఇచ్చి చూపిస్తా. వస్తే కదా తెలిసేది, నువ్వు బస్సు ఎక్కితే కదా తెలుస్తుంది. బ్రేక్ డాన్సులు అన్నోడవు నువ్వు మాట్లాడతావు మహిళల గురించి. మళ్ళీ ఒకసారి మాట్లాడితే ఆ రోజు కూడా ఖబర్దార్ అని చెప్పినా ఈ రోజు కూడా ఖబర్దార్ అని చెప్పిన ఒక మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నేను ఒకటే మాట మాట్లాడుతున్నా. ఆ రోజు మీరు బ్రేక్ డాన్సులు అన్న వాళ్ళు ఏ పథకం ఆడోళ్ళకి ఇవ్వకుండా ఏం మాట్లాడతారు? ఈరోజు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి లబ్ధి పొందుతే విధంగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఎందుకు మీకు కడుపు మంట? ప్రజా సమస్యలు మాట్లాడండి అయ్యా. మీకు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి రండి, వాళ్ళ సమస్యలపైన పోరాటం చేయండి. మేము చేయలే పోరాటం. అదేవిధంగా ఈరోజు మా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చేస్తున్న ప్రతి ఒక్క దాంట్లో మీ కుంభకోణాలు బయటపడుతున్నాయి. రాబోయే కాలంలో తొందరగానే ఉంది ముహూర్తం. సో బ్రహ్మముహూర్తం అంటారు కదా, అట్లాంటి మంచి ముహూర్తం పెట్టి పంపిస్తారంట. టాటా గుడ్ బై చెప్తాం. మేమేం చేస్తున్నాం అనేది బస్ ఎక్కి పోతే అంటే బహుశా పాపం ఆయన బస్ ఎక్కడానికి కూడా సిగ్గుగుండి ఉంటుంది మా మహిళలతోటి. ఎప్పుడూ మహిళా పక్షపాతిగా వ్యవహరించని వాళ్ళు ఈరోజు మా గురించి మాట్లాడడం తప్పు. బరాబర్ సమ్మానాలు చేసుకుంటాం. 500 సిలిండర్ వస్తుంది, బస్సులో ఫ్రీగా తిరుగుతున్నాం, 200 యూనిట్ల కరెంటు 0 బిల్ వస్తుంది. ఈరోజు రైతు రుణమాఫీ జరిగింది, చేసుకుంటాం. రాబోయే కాలంలో మేము ఇచ్చిన మాటలన్నిటిపైన నిలబడతారు ఖచ్చితంగా. మా సీఎం గారే కానీ మా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్సే కానీ మీకు ఇచ్చిన ఏ హామీ తప్పకుండా రైతు భరోసా కూడా రాబోయే కాలంలో సంక్రాంతి తర్వాత ఇస్తాను కూడా ముఖ్యమంత్రి గారు మాటిచ్చారు. మీరు మాట్లాడేటప్పుడు ఈరోజు బయటికి వెళ్ళి మాట్లాడుతున్నారు. మరి ఆ రోజు ఇంట్లో కూర్చొని పిట్టగుట్లకి వెళ్ళి ఎందుకు మాట్లాడిండు? ఆ రోజు నేను సమస్యలు చెప్తాంటే ఎందుకు వినలేదు? నేను ప్రగతి భవన్కి వస్తే నన్ను లోపలికి ఎందుకు వేయించిండ్రు? ఆ రోజు డీజీపీ ఆఫీస్ ఎందుకు పోనీయలేదు? సెక్రటేరియట్ ఎందుకు బంద్ చేసిండ్రు? ఈరోజు ఎన్ని వేల ఎకరాలు
ధరణి పేరట దోసుక తినరో ఫస్ట్ దానికి లెక్క చెప్తే 1000 కోట్ల కుంభకోణాలు బయటకు వచ్చిన తర్వాత మేము మాట్లాడడం అంటూ జరుగుతుంది. అంతవరకు మేమేం మాట్లాడడం అవన్నీ తీస్తాం, ప్రజల సొమ్ము ప్రజలకు తిరిగిస్తాం. కాకపోతే కొంచెం సమయం పడుతుంది, అందరు అర్థం చేసుకుంటారని కోరుకుంటాం. Subscribe us and press the bell icon for more interesting updates.